కాంగ్రెస్ను అంతం చేయాలని చూస్తున్నారు. మల్లికార్జున ఖార్గే అంతమే చేస్తారు. మరి అంతం చేయకపోతే ఏం చేస్తారు? ప్రధాని మోదీ బీజేపీ నేతల తమను శత్రువులుగా చూస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఆరోపించారు. బీహార్లో జరిగిన పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అంతం చేయడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాపై ఛార్జిషీట్ ఫైల్ చేశారు. మమ్మల్ని వేధించాలని చూస్తున్నారు, కానీ గాంధీ ఫ్యామిలీ వారికి తల వంచదు, దేశం కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది అని వ్యాఖ్యానించారు. దీని మీద మనం కామెంట్లు చూద్దాం. తప్పు ఏమీ లేదు మిమ్మల్ని అంతం చేయడంలో అని ఒకరు కామెంట్ చేశారు. ఎవరో అవసరం లేదు, మన రాహుల్ ఒక్కడు చాలు కాంగ్రెస్ని అంతం చేయడానికి. మీలాంటోళ్ళు ఉంటే ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ముసలి నక్క అని కాంగ్రెస్లో ఉన్నాయి, అంతం అయితే బాగుండు అని చూస్తున్నాం. అయితే వాస్తవానికి మన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, తర్వాత నెక్స్ట్ కానీ బీజేపీ పార్టీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ మేము అంతం చేయాలని చూస్తున్నాం, ఈ పార్టీని, బీజేపీ పార్టీని మట్టుబెట్టడమే మా లక్ష్యం అని చెప్పేసి మన కాంగ్రెస్ వాళ్ళు కూడా, ఖార్గే గారు, మన కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ పార్టీ వాళ్ళను డైరెక్టుగా ఒక సభలో, ఒక వీడియోలో అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో వాళ్ళు అంతం చేస్తారా బీజేపీ వాళ్ళు, మీరు కేంద్రంలో అంతం చేస్తారా చేయరా తెలియదు, కానీ మన తెలంగాణలో మాత్రం మన కాంగ్రెస్ వాళ్ళు మాత్రం బీజేపీని అంతం చేయాలని చెప్పేసి వీడియోలతో సహా ఉన్నాయి. కొద్దిగా మనం కూడా చూసుకొని పోతే చాలా మంచిగా ఉంటుంది. ఏ పార్టీ అయినా వాళ్ళ టాప్ పార్టీ డెవలప్మెంట్ కావాలనే ఉంటుంది. మీరు మంచోళ్ళు అయితే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. తెలంగాణలో కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు ఆల్రెడీ. సో ఆ మైనస్లు ఏవైతే ఉన్నాయో దాన్ని చక్కగా సరి చేసుకొని ముందలు పోయి మంచి చేస్తే మిమ్మల్ని జనాలు నమ్ముతారు, లేకపోతే పాతాళానికి తొక్కి పడదొక్కుతారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరో మిమ్మల్ని తొక్కడం కాదు, ఎవరో మిమ్మల్ని పాతాళానికి దొక్కాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారికి అసలు దొక్కాల్సిన అవసరమే లేదు. మీరు మంచిగా చేయకపోతే ప్రజలే మిమ్మల్ని దొక్కుతారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి.